నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్కామ్ జరిగింది. సో అలాంటి స్కామ్ను చాలా సందర్భాల్లో మాలాంటి మీడియా ఛానల్ కావచ్చు, కొంతమంది సామాజిక ఉద్యమకారులు కావచ్చు, ఆ స్కామ్ పైన చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం కూడా ఉంది. సో ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని సరిచేసి ఆ యొక్క ఏదైతే అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ గతంలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి స్కామ్ ఏదైతుందో అది ఇంకా అలానే కొనసాగుతూ దాదాపు 1000 కోట్ల స్కామ్కు దారితీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నాయి. సో ఇది దేనికి సంబంధించిన అంశం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉన్నారు, మహిళలకు వడ్డీ లేని రుణాలు మేము ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ దిశగా మహిళలను ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేస్తాం, వాళ్ళ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడే విధంగా సమాజంలో వారికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీనతకు సంబంధించినటువంటి మహిళల పైన సంబంధించి చాలా రకాలుగా అంటే ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో దానిలో భాగంగా వడ్డీ లేని రుణాలు అనగానే చాలా మంది గుర్తుకొచ్చేటటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే అది స్త్రీనిధి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ అనేది గుర్తుకొస్తుంది. సో స్త్రీనిధి ద్వారా చాలా మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా ఒక దాదాపు 2011లో గతంలో కేసీఆర్ కంటే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క పథకానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కేసీఆర్ కూడా కొనసాగించిండు. అయితే దీనిలో కేసీఆర్కి సంబంధం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధం ఉందా, లేకపోతే ఇతర మంత్రుల సంబంధం ఉందా పక్కన పెడితే 2011 నుంచి 2025 డిసెంబర్ 31 ఈరోజు కూడా, అంటే రేపు రాబోయే 2026 సంవత్సరం కూడా అనుకోండి, దాదాపు 15-16 సంవత్సరాలుగా ఆ సంస్థకు ఎండిగా విద్యాసాగర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన అలానే దాదాపు 16 సంవత్సరాలుగా అదే డిపార్ట్మెంట్లో కొనసాగుతూ అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న విషయం గతంలో చెప్పడం చెప్పి ఇప్పుడు లేటెస్ట్ కూడా ఇంకా చాలా విషయాలతోటి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో దానికి ప్రధానంగా ఈయన వెనకాల ఎవరున్నారు, ఆయన ఎండిగా దాదాపు 16 సంవత్సరాలుగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఎందుకు ఆ డిపార్ట్మెంట్ తొలగించబడిన ప్రధాన కారణం ఏంది, ఎందుకు 16 సంవత్సరాలుగా అదే డిపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఎన్ని 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఇవన్నీ కూడా విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజలకైతే ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మనతో పాటు మాట్లాడడానికి గతంలో ఇదే స్త్రీనిధి సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయినటువంటి రాము కూడా మనతో పాటు ఉన్నారు. సో రాముని అడిగి చాలా విషయాలు కూడా వారితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాము, ఒకసారి చెప్పండి, స్త్రీనిధి గురించి ఫస్ట్ చెప్తాం, తర్వాత స్కామ్ గురించి మాట్లాడడం. అసలు స్త్రీనిధి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు స్త్రీనిధి ఏంటి అని అంటే, పేద మహిళలకు ఆర్థికంగా స్వశక్తితో ఎదగడం కోసము ఒక అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు బ్యాంక్ లోన్లు ఇచ్చేవారు. బ్యాంక్ లోన్లు ఇచ్చే మూమెంట్ లో మధ్యలో ఒక లోన్ తీసుకుంటే 6 months 8 months మధ్యలో గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ వల్ల మళ్ళీ షేర్ మామూలు తర్వాత ఊర్లో సావుకారులు వాళ్ళందరికీ మహిళలు అప్రోచ్ అవుతున్నారన్న ఉద్దేశంతోన దీనికి మంచి ఒక సంస్థను తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతోన అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి ఒక బీజం వేసి అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ స్త్రీనిధి సంస్థను అనేది స్టార్ట్ చేసిండ్రు. మహిళలను స్వశక్తితో ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసము, మహిళా సాధికారతను సాధించడం కోసమే, పేదరికంగా ఉన్న మహిళలను అభివృద్ధి తీసుకురావడం కోసం మెయిన్ ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ ఏర్పాటు ఉద్దేశం మంచిదే ఉన్నది, కానీ తర్వాత రాను రోజుల్లో ఈ ఉద్దేశం అనేది నీరుగారుతుంది. ఒక వ్యక్తి తన స్వశక్తి నేనే స్టార్ట్ చేసిన, నేనే ఇదంతా నాదే సొంత సంస్థ అని చెప్పేసి బాగా ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకొని గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎలాంటి ఈ అన్ని ఇల్లీగల్ జీవోస్ తో ఆయన కంటిన్యూ అవుతుండు. వాళ్ళ బంధువులను అందరినీ పెట్టుకొని వాళ్ళ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అప్పచెప్తూ డబ్బులు ముట్ట చెప్తూ ఇదంతా కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే ఇతనే కదా? ఇతనే విద్యాసాగర్ రెడ్డి. ఇదేది గవర్నమెంట్ అఫీషియల్ ఏందన్నట్టు? ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, ఈయన ఏజిఎం నాబార్డ్ లో పనిచేసినాడు. 2009 లో ఆయనకి అస్సాం ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ పోలేక ఏం చేసిండంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అని చెప్తున్నా. నాబార్డ్ లో తీసుకొని అప్పుడున్న సెర్పుకు మన ఐబీ డైరెక్టర్ గా పనిచేసిండు. అట్లనే శ్రీనిధి పనిచేస్తున్నప్పుడు ఈయన కమిటీ చేస్తూ వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉండంటే ఈయనకే అప్పచెప్పారు. ఇక నేనే స్టార్ట్ చేసిన, ఇది నాదే, మా తాత జాగిరి అన్నట్టు నాదే సొంత సంస్థ అన్నట్టు ఈయన కంటిన్యూ అవుతుంది. సో ఈయన అనేక అక్రమాలు చేసిండు. తర్వాత ఉద్యోగులను తీసేసిండు.
ఇవి చాలా చాలా పేపర్ అంటే ఇప్పుడు స్త్రీనిధి అనేటువంటి డిపార్ట్మెంట్ కు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫండ్స్ అనేది ఇది శ్రీనిధి అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పరిధిలోనే ఉంటది. ఇది కంప్లీట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు. ఓకే, దీనికి ఫండ్స్ ఎట్లా వస్తాయి? ఫండ్స్ ఎట్లా ఇస్తారు దీనికి ఒకసారి? ఫండ్స్ ఏంటంటే మహిళలు డిపాజిట్ చేసుకుంటారు. మహిళలు సమృద్ధి పొదుపు అని, సంకల్ప అని ఇలాంటి డిపాజిట్లు అన్ని మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులు, తర్వాత మండల మహిళా సమైక్య నుంచి 10 lakhs ఇవన్నీ కలిపి ఒక 22,000 3,000 కోట్లు జమ చేసి అప్పుడున్న UNDP మన అది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు అన్ని కలిసి దీనిలో పెట్టి ఒక 2,000 3,000 కోట్లు అయిన తర్వాత మళ్ళీ ఆ అసెట్ చూపించి మిగతావి బ్యాంకు నుంచి డబ్బులు అప్పు తీసుకొచ్చి వీళ్ళకు లోన్ రూపంలో ఫండింగ్ ఇస్తారు. ఓకే, అంటే ఇయర్లీ ఎంత ఫండ్ ఇస్తారు? ఎంత మందికి ఇస్తారు? ఎంత మంది మహిళలకు రుణాలు ఇస్తారు? ఎంత ఫండ్ ఉంటది? దాదాపు ఇప్పటి వరకు శ్రీనిధి ఏర్పడినప్పటి నుంచి 2011 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 30 లక్షల మందికి పైగా లోన్స్ ఇచ్చారు. 20,000 కోట్ల పైన ఇచ్చారు. ఓకే, చాలా పెద్ద సంస్థ. చాలా పెద్ద సంస్థ. అయితే ఇది ఇప్పుడు అవుట్ స్టాండింగ్ వచ్చేసి 5,300 కోట్లు ఉంది. ఫర్ ఇయర్ 150 కోట్ల పైన ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 150 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? 2,000 కోట్లు ఉంటుంది టర్న్ ఓవర్ ఉంటుంది. ఓకే, అయితే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్కామ్ జరిగింది, అని జరిగినవని మేము చాలా సార్లు ఆధారాలతో కూడా చెప్పడం జరిగింది. అయితే ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి అని అంటే, కేసీఆర్ మొత్తము రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నాడు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు అనేక రకంగా స్కాములు చేస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ మీద కేసులు పెట్టలేము, ఏం చేయలేము అని చెప్పి V6 న్యూస్ లో ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, నేను సీఎం అయిన వెంబడే ఒక్క సంతకంతో ఉన్న రిటైర్డ్ ముసలోళ్ళందరినీ కూడా బంగాళాఖాతంలో వేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు ఎంత మందిని వేసిండు? ఈ 70 ఏళ్ళ ముసలోడిని బంగాళాఖాతం లేనికి ఆయనకు మనసు ఒప్పట్లేదు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము, ఇన్ని స్కాములు జరిగినవి. జియో 523 ఎంక్వైరీ వేసిర్రు, దీని మీద ఎంక్వైరీ లేదు, ఊసేత లేదు. ఎంక్వైరీ ఉండగా మళ్ళీ పైగా విచారణ జరిపిస్తామని పేపర్ స్టేట్మెంట్ వీళ్ళే ఇస్తారు, మళ్ళీ పైన జియో ఇచ్చేస్తారు. జియో 523 ఏంది? జియో 523 ఏంది? ఒకసారి ఏమన్నా ఉందా దానికి సంబంధించినటువంటి? ఇదే కదా అది. ఒకసారి జియో 523 అసలు ఇందులో ఏముంది ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఇది ఏంటంటే ఈ CSR ఫండ్స్ ఎర్రబల్లి దగ్గరకు దశల వారుగా 10 crores ఇచ్చిండు. ఓకే, తర్వాత SC ST BC ఉద్యోగుల నుంచి తొలగించాడు. ఓకే, తర్వాత ఈయన ట్యాబులు, కంప్యూటర్లు, తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఎర్రబల్లి దయాకర్రావు నిజవర్గంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాల్లో ఒక సెటప్ పెట్టిండు. తర్వాత వాళ్ళ ఎలక్షన్ మూవ్మెంట్ లో మహిళల ఫోన్ ట్యాపింగ్ చేసి, తర్వాత వాళ్ళకు క్విడ్ ప్రోకో పద్ధతిలో లోన్స్ ఇస్తామని చెప్పడం, కోడి పిల్లలు వల్ల ఇస్తామని చెప్పేసి వీటన్నిటిపైన ఆధారాలు సహా మీ NM శ్రీకాంత్ అని స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ అన్న ఇచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి ఇది మొత్తము ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఒక 4 IAS లో బృందంతోన చేయమని చెప్పేసి గవర్నమెంట్ సీతక్క స్పందించి ఇది వచ్చింది. ఓకే, అనితా రామచంద్రన్ IAS కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పెండ్యాల శ్రీనివాస్ AGM IT and C డిపార్ట్మెంట్, అదేవిధంగా చంద్రకళ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీనివాసరావు అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వీళ్ళ 4 ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ విద్యాసాగర్ రెడ్డి, స్త్రీనిధి సంబంధించిన MD ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఎప్పుడు 13/9/2024 అంటే 2024 రోజు ఎవిడెన్స్ జరిగింది. అంటే దాదాపు ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 2024. ఓకే, 2023 డిసెంబర్ లో ఏర్పడింది, అప్పుడే కొత్తలో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 1 year అయినా కూడా, ఇప్పుడు సెప్టెంబర్ 2025 1 year అయిపోయింది. 1 year అయిపోయినా కూడా ఈ ఎంక్వైరీ జాడనే లేదు, ఊసే ఎత్తలేదు. అయిపోగా మళ్ళీ జియో ఇచ్చిండ్రు ఆయన రిన్యూవల్ కోసం. ఈ అంతా ఎంక్వైరీ జరుగుతుండగానే అన్ను ఎక్స్టెండ్ చేస్తూ మరొక జియో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి జూమ్ చేసుకో, ఒకసారి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఎంక్వైరీ జియో ఉండగానే మళ్ళీ ఆయన రిన్యూవల్ శ్రీనిధి MD వాజ్ అపాయింటెడ్ 2011 నుంచి ఉన్నాడు. వీళ్ళే చెప్తుండ్రు 15 years ఆఫ్ టర్మ్ ఆఫ్ సర్వీస్ 2026 ఈయన ఇంతవరకు ఉండాలని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్ లో ఉన్నాయని చెప్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్ లో ఎక్కడ లేవు. టర్మ్స్ అండ్ కండిషన్ ను RTI అడిగితే శ్రీనిధి వెబ్సైట్ లో ఉందని చెప్తాడు. వెబ్సైట్ లో HR పాలసీ ఉంది, HR పాలసీలో ఎక్కడ లేదు. అసలైన బైలాస్ ఏంటంటే ఇవి. అసలైన బైలాస్ ఇది కోఆపరేటివ్ రూల్స్. కోఆపరేటివ్ రూల్స్ ప్రకారము తెలంగాణ కోఆపరేటివ్ శ్రీనిధి రిజిస్టర్ అండర్ 1964 యాక్ట్. 1964 యాక్ట్ ప్రకారము ఒక హయ్యర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి 15 years
58 ఇయర్స్ వరకు మాత్రమే ఉండాలి. 58 ఇయర్స్ దాటితే ఉండడానికి లేదు. దానికి 70 ఇయర్స్ ఓకే. పెరాలసిస్ వచ్చింది, పైగా ఈయన లేవలేడు. ఈ రోజు వరకు కూడా ఒక డిస్ట్రిక్ట్ తిరగడు. ఎన్పిఏ అట్లనే ఉంది. ఈ రోజు 5,300 కోట్ల రూపాయల్లో దాదాపు 25% ఎన్పిఏ ఉందంటే దాదాపు 1,800 కోట్లు బకాయిలు, మొండు బకాయిలు జనాల మీద ఉన్నాయి. ఈయన సెంట్రలైజ్ చేసుకొని గంటకు జూమ్ మీటింగ్ పెట్టి ఇక మొత్తం నేనే నడిపిస్తున్నా, నా వల్ల సంస్థ లేకపోతే నేను లేను అని చెప్పేసి ఈయన చెప్తుండు. ఇప్పుడు కూడా ఈ 2026 వరకు అయిపోయినా కూడా ఆయన మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి సీఎం ను వేం నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ. అంటే ఈయన వెనకాల ఎవరున్నారు, ఉన్నటువంటి శక్తి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరున్నారు? శక్తి అంటే వీళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీగా ఉన్నాడు ఇంత ముందుకు. ఓకే, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ గా ఉన్నాడు. సో ఆయన సారే మరి దీని వల్ల ఏమన్నా చేస్తున్నామని మాకు అనుమానంగా ఉన్నది. మేము అన్ని రంగాలు చెప్పినాము. నేను కూడా సార్కి ఫోన్ చేసి చెప్పినా, ఇవ్వకండి అని కూడా చెప్పిన. సార్ నా ఫోన్ అయితే నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసిండు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేసినాం. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్కామ్ సంబంధించి, ఈయన ఇల్లీగల్ గా కొనసాగడం సంబంధించి అన్ని విషయాలు ఇచ్చినా కూడా ఇంతవరకు చాలా న్యూస్ పేపర్లలో వచ్చినా కూడా ఎవ్వరు యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఈయన మీద ఒకసారి మనం ఈ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఒకసారి చూద్దాం. ఒకసారి జి విద్యాసాగర్ రెడ్డి ఎండి ఆన్ డివియేషన్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఆఫ్ శ్రీనిధి అండ్ సెర్ప్ విచ్ వర్ ఇల్లీగల్లీ అలాటెడ్ టు పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీ ఆన్ ఏ క్విడ్ ప్రోకో స్ట్రాటజీ which led the diversion of SC/ST subplan amounts etc. He has therefore requested the government to inquire into by forming a committee with concerned officers అంటూ చెప్పడం జరిగింది. ఇది దాదాపు వేసి దాదాపు సంవత్సరం దాటి దాదాపు 3 నెలలు దగ్గరికి వస్తా ఉంది. మరి ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఏమైనా ఇచ్చిందా? ఇంతవరకు ఎంక్వైరీ జరగలేదు అసలు. ఇంత ఎంక్వైరీ కమిటీ అపాయింట్ అయింది. దాదాపు ఈ 4 IAS అధికారులతోటి అపాయింట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు దీని మీద ఒక్కటి ఎంక్వైరీ జరగలేదు. కనీసం ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కనీసం వీళ్ళు దాదాపు ఇంకొక స్కామ్ ఏంటంటే ఇందులో ఆయన అరాచకాలు ఎక్కడ బయటపడతాయో, ఆయన అవినీతి ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఇప్పుడు ఈ శ్రీనిధిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 300 నుంచి 400 ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదు, రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బేస్డ్ ఎంప్లాయీస్ ఎవరుతారో వాళ్ళని నిర్దాక్షిణంగా దాదాపు 2 సంవత్సరాల కింద తీసివేయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది కదా, అంటే దశల వారీగా అంటే ఒకసారి 20 మంది 50 మంది 100 మంది అట్లా తీసుకుంటా రావడం జరిగింది. సో అట్లా దాదాపు శ్రీనిధిలో అంటే ఈ విద్యాసాగర్ రెడ్డి ఎట్లా స్కామ్ చేస్తున్నాడు ఒకసారి క్లియర్ గా చెప్పగలుగుతారా? ఎట్లా స్కామ్ చేస్తుండ్రు అనేది ఈ ఎంక్వైరీ చేస్తే ఇంకా మరిన్ని వస్తాయి. మీకున్నటువంటి సమాచారం చెప్పండి. మాకున్న సమాచారం ఏంటంటే ఈయన మెంబర్స్ దగ్గర డబ్బులన్నీ కట్టించుకుంటాడు. ఎవరు? విద్యాసాగర్ రెడ్డి. ఓకే, విద్యాసాగర్ రెడ్డి మహిళల దగ్గర ఎంత పర్ మంత్ కట్టించుకుంటాడా? ఎట్లా పర్ మంత్ అంటే ఇప్పుడు మనకి 1,30,000 1 lakh లోన్ తీసుకుంటే 3,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 3,000 లో 1,03,000 అవును 3,000 రూపీస్ ఉంటది. ఓకే, ఆ 3,000 లో 2% షేర్ క్యాపిటల్ ఉంటుంది. ఒక 2,000 ఉంటుంది. ఓకే, రిమైనింగ్ అంతా ఇన్సూరెన్స్. మెంబర్ లోన్ తీసుకున్నది అనుకో, మెంబర్ లోన్ తీసుకున్నప్పుడు ఏమైనా అనివార్య కారణాలు వాళ్ళు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసేసి మళ్ళీ రిమైనింగ్ మంత్స్ ఉన్నాయో అవి కట్టకుండా ఇన్సూరెన్స్ మంచి పద్ధతి పెట్టారు. అయితే ఈ 2% ఏంటంటే సర్క్యులర్ ఉంది. 2017లో ఈ 2% షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది సంస్థకు ఆపాదిస్తూ 6 years తర్వాత మళ్ళీ మెంబర్ కి ఇవ్వాలి. ఏదైతే లోన్ తీసుకున్న మెంబర్ కి 2% అంటే 2,000 ఇంటూ 2,000 ఇంటూ 30 లక్షల మంది. ఓకే, దాదాపు 600 కోట్లు అయితే 600 కోట్లు. అబ్బా తెలియకుండా జరిగేటువంటి స్కామ్ ఇది. 600 కోట్లు అంటే 2,000 రూపాయలు ఇంటూ 30 lakhs మెంబర్స్. ఇది 600 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగింది. ఇవ్వలేదు. దీని మీద 11% ఇంట్రెస్ట్ వేయచ్చు. ఓహో, ఇందులో మళ్ళీ 11% 200 కోట్ల దాకా అయితే. అవును, ఓకే అమ్మ, మొత్తం దాదాపు 800 కోట్ల స్కామ్ ఇది. 800 కోట్ల స్కామ్ ఓన్లీ. అంటే ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ మీద ఓన్లీ 2% షేర్ క్యాపిటల్ ఆల్రెడీ మహిళలకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక జీవోలో స్పష్టంగా ఉండడం జరిగింది. ఆ 2% అది కొన్ని సంవత్సరాల ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలి? 6 years తర్వాత అదే మహిళలకు, రుణం తీసుకున్న మహిళలకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2% ఏదైతే ఉందో, ఈ షేర్ క్యాపిటల్ అయితే ఉందో దీనిలో ఈ 2,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా, జనరల్ ఏంటంటే 2,000 రూపాయలే కదా, ₹1,00,000 తీసుకున్నాం కదా అనే కోణంలో 2,000 రూపాయల గురించి వాళ్ళు ఆలోచించారు. కానీ ఆ 2,000 రూపాయలకు సంబంధించినటువంటి ఇది
30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఇది ఎంత పెద్ద స్కామ్ అవుతుందో ఒకసారి చూడండి. 600 కోట్ల స్కామ్ ఇది. ఈ 600 కోట్ల స్కామ్ తో పాటు దీనిలో 11% ఇంట్రెస్ట్ తీసుకున్నా కానీ 800 కోట్లు మొత్తం, అంటే 200 కలిపితే 800 కోట్లు స్కామ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి చదవండి, ఒకసారి చూపించుకుందాం. పై నిర్ణయం సభ్యురాలు రుణం మొత్తంలో 2% వాటాదనం చెల్లించాలి. మొత్తము మండల పట్టణ సమైక్యల ఖాతాలో జమ చేస్తారు. అది అవసరాన్ని మొత్తం అదనంగా సంబంధిత సభ్యురాలకు మంజూరు చేస్తారు. ప్రతి సభ్యురాల నుండి జమ చేసిన మొత్తాన్ని పట్టణ మండల సమైక్య వాటాదనంగా 10% చొప్పున నెలవారికి జమ అవుతాయి. ప్రతి అప్పు తీసుకున్న సభ్యురాలు ఎస్హెచ్జి వారిగా చెల్లించిన మొత్తం పట్టణ మహిళా సమైక్య వాటాలు ఇచ్చిన శ్రీనిధి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇది వాటాదనము షేర్ క్యాపిటల్ మెంబర్ నుంచి తీసుకోకుండా మండల సమైక్య నుంచి ఇచ్చినవేమో అవి నెల ఇస్తుంది. కానీ మెంబర్ తీసుకున్నవి, మెంబర్ లోన్ క్లోజ్ అయినవి మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కటి ఆర్టీఐ అడిగితే మా దగ్గర డాటా లేదని చెప్తాడు. ఓకే, ఇదంతా ఇది స్కామ్. ఇవి కాకనే మళ్ళా ఇది నేను ఇట్లా చెప్తే మళ్ళీ ఇది ఇన్సూరెన్స్ మళ్ళీ 1000 రూపాయలు దానిలో ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ లో కూడా స్కామ్. ఈ ఇన్సూరెన్స్ లో ఏంటంటే మెంబర్ చనిపోకుండా కూడా చనిపోయినట్టు క్రియేట్ చేసి దాదాపు హన్మకొండ ఈ డిస్టిక్ లో అయితే 1 కోటి రూపాయల వరకు స్కామ్ చేసింది. స్కామ్ చేసిన కోటి రూపాయల్లో కింది స్థాయి ఎంప్లాయీని తీసేయరు, కానీ పై స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీని తీసేయకపోగా మళ్ళీ వాళ్ళని డిప్యుటేషన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ బానిస కుక్కలందరూ పంచుకోవడం జరిగింది. ఇందులో స్కాములు జరుగుతున్నాయి. ఇది వల్ల కాకుండా మళ్ళీ వడ్డీ లేని రుణాల్లో నేను మన తొలి వెలుగు ఛానల్లో అప్పుడు ఆగస్టులో మాట్లాడాను. అప్పుడు మాట్లాడితే మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అడిగారు. అయితే సీతక్క ఏం చేసిండ్రు, నేను వడ్డీ లేని రుణాలు ఇవ్వండి అని చెప్పేసి నేను వీడియో చేసేంత వరకు కూడా ఈ 70 ఏళ్ళ పెద్ద మనకు సోయి లేదు. సంస్థ మీద ధ్యాస లేదు, కుర్చీ మీద ధ్యాస తప్ప పేద మహిళను బాగుపరచడం అనే ధ్యాస ఎక్కడా లేదు. ఎవరు నా కుర్చీ గుంజుకపోతారు, ఎప్పుడు నా కుర్చీని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్పచ్చి మహిళలను బాగుపరచడం అనే ఒక కోణాన లేదు. ఎందుకంటే మన వర్గాల బిడ్డలు పెడితే మన వర్గాలు ఎలా బతుకుతారో తెలుస్తాయి. అయితే వీళ్ళు బానిస కుక్కలను ఏంటంటే తీసుకపోదు ఇట్లా వీళ్ళందరినీ తీసుకుపోయి సీతక్కని కల్పించి మనకు వడ్డీ లేని రుణాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి అడగమని చెప్పేసి వీళ్ళు అడుగుతాం. అంటే నేను ప్రశ్నించే వరకు నాకు వడ్డీ లేని రుణాల గురించి ధ్యాసనే లేదు. సో సీతక్కతో వైరు మాట్లాడినట్టు సీతక్క దగ్గర చెప్పారు వడ్డీ లేని రుణాల్లో శ్రీనిధికి సమైక్య ప్రాధాన్యతని ఇస్తున్నాం అని. మరి ఇప్పటి వరకు శ్రీనిధిలో వడ్డీ లేని రుణాలు ఎందుకు రాలేదు? అంటే ఇవి చెప్పినాక కూడా ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు, వడ్డీ లేని రుణాలు ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కడి కూడా మళ్ళా ఎలక్షన్ బిఫోర్ మన పంచాయతీ ఎలక్షన్ లో కూడా 400 కోట్లు రిలీజ్ చేశారు. అయినా శ్రీనిధికి రాలేదు వడ్డీ లేని రుణాలు. వచ్చిన తర్వాత కూడా శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి స్కామ్ చేస్తుండ. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆడబిడ్డల సొమ్ముగా ఒక మహిళా మంత్రి అయ్యుండి ఈ సంస్థలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇన్ని వీడియోలు వచ్చి ఇంత చేస్తుంటే కూడా ఒక్కరోజు ఎంప్లాయీస్ పిలిపించుకొని మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. ఈయన తీసేయమని చెప్పేసి పదే చెప్పినా కూడా అట్లనే కొనసాగిస్తారు. ఇదేంటిది? ఇది ఇప్పుడు మెంబర్ షేర్ క్యాపిటల్ అన్నారు కదా. సపోజ్ ఒక మెంబర్ లక్ష్మి ఎంత తీసుకున్నది, 1,03,150 రూపాయలు లోన్ తీసుకున్నారు. ఈ మెంబర్ తీసుకున్న లోన్ ఎంత? 1,00,000 తీసుకుంటారు. మళ్ళీ 3,000 ఏంటిది? ఇది ఇప్పుడు చెప్పిన షేర్ క్యాపిటల్ ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ అయ్యి దీనికి 11 ఈ 1,03,150కి 11% ఇంట్రెస్ట్ చేస్తాడు. 1,00,000కే వేయాలి, కానీ ఒక 3,000 కూడా ఇంట్రెస్ట్ చేస్తాడు. అట్లా దానివల్ల లోన్ ఇప్పుడు 1,00,000 తీసుకున్న వాళ్ళకు 30,000 60 నెలల్లో కట్టేది ఉంటే వాళ్ళ దగ్గర 2 నెలలు 3 నెలలు ఎక్స్ట్రా కట్టించుకోవడం ప్రీ లోన్ క్లోజర్ తో. అయితే ఊర్లలో బుక్ కీపర్లు కానీ వీళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా కొన్ని ఫ్రాడ్ చేస్తే చర్యలు తీసుకోలేదు. దాన్ని చాలా వచ్చినాయి. దాన్ని వల్లవే గ్రామాల లోపల రీపేమెంట్ చక్కగా లేక ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో 20 లక్షలు 30 లక్షలు ఫ్రాడ్ జరిగితే విద్యాసాగర్ రెడ్డి ఎక్కడ ఫ్రాడ్ జరిగితే ఆ విలేజ్ కు మెంబర్స్ ను కూర్చోబెట్టి మాట్లాడి ఏడ తప్పు జరిగిందో ఒక ఐఆర్ ఆఫీసర్ నిన్ను పెట్టినందుకు నువ్వు మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి నువ్వు సెంట్రల్ ఏసీలో కూర్చొని నెలకు 4 లక్షలు జీతం తీసుకొని ఈ పేద మహిళల సొమ్ముని ఇట్లా మా పరుల పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవి క్వశ్చన్ చేసినందుకు ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడము, టర్మినేషన్లు చేయడం, ఇబ్బందులు గురించి ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అవుతుంది జాబ్ లేక బయట తిరుగుతున్నా. కనీసం సీతక్క గారు నన్ను పిలుచుకొని ఏం జరుగుతుంది తమ్మి అని నన్ను అడగాలి. కానీ ఈ బానిస కుక్కలు వాడు పెట్టింది, వాడు ఇంత ఎంగిలి బొక్కలు వేస్తే తిన్న బానిస కుక్కలు పిలుచుకొని చెప్పడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఏమనంటే దీనంతా నేను ఏం చేస్తున్నా అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకం. కాంగ్రెస్ రావడం కోసమే ప్రయత్నించాం. రేవంత్ రెడ్డి మా నల్లమల పులి అంటాడుగా, మేము నల్లమల బిడ్డలమే.
మళ్ళీ ఆయన గెలవడం కోసం మేము కష్టపడితే, సీతక్క గెలవడం కోసం మేము కష్టపడితే, ఈ రోజు మీరు బీఆర్ఎస్ కోవట్లు, మీరు బీఆర్ఎస్ హయాంలో మీరు పోయిర్రు, మాకేం సంబంధం, మిమ్మల్ని మినిస్టర్ చేసుకోవడమే ట్యూబ్ లకు పోయినాని అంటారు అక్క సీతక్క. ఈ ట్యూబ్ ల వల్లనే మినిస్టర్ అయింది సీతక్క. అవును. ఇప్పుడు ఇట్లా పెండింగ్ ఉంటాయి అమౌంట్లన్నీ, కొన్ని కటన్ వాళ్ళవి పెండింగ్ ఉంటాయి. ఓకే. అయితే ఈ కటన్ వాళ్ళవి పెండింగ్ ఉన్న వాళ్ళని ఇది డిమాండ్ నెల నెల వస్తుంది, ఎవరెవరు ఎంత కట్టాలి, ఎవరెవరు ఎంత అయ్యారు. వీటన్నిటికీ ఒక పారదర్శకత లేదు. ఈ ఎన్పిఏ రిపోర్ట్ అనేది వెబ్సైట్ లో పెట్టాడు. వెబ్సైట్ లో పెడితే ఈయన జీవో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉంటేనే జీవో రెన్యువల్ చేయాలి. ఉద్యోగులకైతేనేమో పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి ఉద్యోగుల నుంచి తీసేస్తాడు. మళ్ళీ ఈయనకు పర్ఫార్మెన్స్ లేకపోతే మళ్ళీ జీవో రెన్యువల్ ఎట్లా అవుతుంది? ఇది ఓవర్ డ్యూలు. సమృద్ధి డిపాజిట్ కట్టించుకుంటాను. సమృద్ధి డిపాజిట్ లోనే ఈ మెంబరు 7,200 కడితేనే మెంబర్ కు లోన్ వస్తుంది. ఒక మెంబర్ లోన్ కావాలి. ఇప్పుడు మనం బ్యాంక్ పోయినప్పుడు లోన్ తీసుకున్నాం అనుకో, ఆ లోన్ ఏం చేస్తారంటే నీకు ఏమన్నా అసెట్ ఉందా అని బ్యాంక్ కూడా అడుగుతాడు, ఇది ఉందా అంటే లోన్ ఇస్తాడు. అట్లా 7,200 వీళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇది కూడా 6 years తర్వాత ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వకుండా, ఈయన పని చేయకుండా ఏసీలో కూర్చొని అది మొత్తం ఏంది మాట్లాడడానికి రాదైనా, ఆయన మాట్లాడడానికి రాక పెరాలసిస్ వస్తే ఆయన ఏం చేస్తారంటే మొత్తం ఎన్పిఎల్ అయిపోతే మళ్ళీ రేపు పొద్దుగాన బ్యాంకులు కానీ ఏవి కానీ పర్ఫార్మెన్స్ సంస్థ పడిపోయిందంటే సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఆ సమృద్ధి పొదుపులు తీసి ఎన్పిఏ వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాడు. ఇది అది ఇగో ఎస్ఎస్జి సమృద్ధి డిపాజిట్ అమౌంట్ అడ్జస్టెడ్ టు ఓవర్ డ్యూ ఆఫ్ లోన్స్ ఇట్లా చేస్తాడు. తర్వాత ఈ ఆర్టీఏలకు సమాధానం ఇయ్యడు. తర్వాత ఇవి ఆడిట్ రిపోర్ట్ల వల్ల ఉంటాయి, దానికి ఏమి ఇయ్యడు. ఇస్తే వల్ల బయటపడతాయి. ఈయన చేసేది మొత్తం కూడా అన్ని అరాచకాలే ఉన్నాయి. దీనిపైన ఎవరు స్పందిస్తలేరు. మొన్న సిఎస్ఆర్ ఫండ్స్ అయిపోయిన తర్వాత మొన్న సిఎస్ఆర్ ఫండ్స్ మళ్ళీ ఇచ్చిండు, ఒక ట్రస్ట్ కి ఇచ్చిండు. మళ్ళీ ఆ ట్రస్ట్ వాళ్ళదే ఎవరిదో నాకు తెలియదు. ఇవి ప్రాథమికంగా మనకు వచ్చినవి. ఈ ట్రస్ట్ ద్వారా ఇగో ఈ బస్సులు ఇట్లా ఇచ్చిండు. ఇవి ఎవరు అప్రూవల్ తీసుకొని ఇచ్చిండు? 60 లక్షలు 70 లక్షలు ఎవరు అప్రూవల్ తీసుకు? సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి అవి పేద మహిళల ఏర్పడిన డబ్బులు వచ్చిన లాభంలో పేద మహిళల యొక్క కొడుకులు గాని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల సంక్షేమం కోసం ఉపయోగించాలి, వాళ్ళ బిడ్డల చదువుల కోసం ఉపయోగించాలని చెప్పేసి సర్క్యులర్ లో ఉంది. ఇది నీ బంధువులకి, నీ వాళ్ళు పెట్టిన ట్రస్టులకి, ఎర్రబల్ దయాకర్ ట్రస్టులకి ఇలా పంచుకుంటూ పోయి సంస్థ మొత్తం సర్వనాశనం చేసింది. ఇప్పటికి ఊర్లలో శ్రీనిధి అంటేనే ఎవరు సుముఖత చూపట్లేదు. కారణం ఏంటంటే ఈయన ఉండడం మూలంగా. శ్రీనిధి పేద మహిళల చేత ఏర్పడింది. మరి రేవంత్ రెడ్డి ఏమో మహాలక్ష్మి పథకం అని చెప్పేసి స్త్రీలకు మొత్తం ఏమో అడ్జేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కదా, దానికి దీనికి పొంతన లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి, ఈయన బస్సులకు మేమే యజమానులు చేసినాము, పెట్రోల్ బంకులకు మేమే యజమానులు చేసినాము, రేపు అన్నిటికీ వీళ్ళే యజమానులు ఉంటారు, ఫ్రీ బస్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము అని అంటారు. మళ్ళీ ఇది స్త్రీల చేత ఏర్పడిన స్త్రీ సంస్థపై దీని మీద నీకు ఎందుకు దశకలేదు? పెద్ద సంస్థ వల్ల, పెద్ద సంస్థ ఒకరిని కాటికి కాలు చాపే వ్యక్తి చేతిలో పెట్టి నువ్వు చేతులు దులుపుకున్న తర్వాత 1 కోటి మంది కోటీశ్వరులు ఎట్లయితారు? నువ్వు తీసుకునేది మంచిగానే ఉంది, పేద బిడ్డల్ని మంచి చేయాలనుకున్నది, అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరం సహకరిస్తాం. మరి ఇది ఎట్లా అవుతుంది? ఇట్లా మేము మాకు అన్ని డబ్బులు లేవు, ఏం లేవు అని అంటూ, ఇన్ని డబ్బులన్నీ ఇవన్నీ పేద మహిళలవే కదా. వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకొని ఇట్లా సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చారు. ఈయననే, ఈయన 70 ఏళ్ళు ఉంటాయి. సో ఒకసారి ఈయన స్కామ్స్ ఒకసారి మనం డీటెయిల్ గా మనం ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి ఇప్పటిదాకా చెప్పిన దానిలో బ్రీఫ్ గా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇప్పుడు ఇది స్త్రీ నిధి అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీ సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ఇది కేటాయించబడినటువంటి సంస్థ. ఇది దాదాపు 2011లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, ఎంతో మంది మహిళలు చాలా ఇబ్బంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కొంత ఆలోచించి ఆనాడు ఉన్నటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులు ఈ యొక్క స్త్రీ నిధి సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు ఈ యొక్క పాలసీలో మెంబర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా అదే సంస్థలో ఎండీగా కొనసాగుతూ వస్తున్నాడు. ఆయన ఏం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఆయన గతంలో నాబార్డ్లో పనిచేసి అక్కడ వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి.
సో అలాంటి వ్యక్తికి ఈరోజు 2011లో ఎండిగా శ్రీనిధి ద్వారా కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తే దీనిలో ఇప్పటి వరకు కూడా దాదాపు 1000 కోట్లకు పైగా స్కామ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో ఎంక్వైరీ కమిటీ కూడా వేసిరు. 2024 సెప్టెంబర్లో ఎంక్వైరీ కమిటీ వేస్తే 4 ఐఏఎస్ ఆఫీసర్తో కలిసి వేస్తే ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటే ఎంత పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ విద్యాసాగర్ రెడ్డి వెనకాల ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ఆర్టీ వేసినా ఇవ్వట్లేదంటే ఇప్పుడు ఒకవేళ ఆర్టీ చేసినా కానీ ఇది ఆర్టీఐ కమిషనర్ కూడా వాళ్ళ సోదరుడే ఉన్నాడట. ఆయననే ఈయన వెనకాలను మొత్తం నడిపిస్తుండ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈయన ఏజ్ దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఉంది. ఈయన ఏజ్ ఇంకా కూడా ఏజ్ 70 సంవత్సరాల పైగా ఉండి పెరాలసిస్ వచ్చి మాటలు రానటువంటి పరిస్థితిలో కూడా ఇంకా ఈ జాబ్ కంటిన్యూ చేస్తాడు. ఈయన ఒక 4 లక్షల 5 లక్షల శాలరీ, ఇదంతా ఆయనకు అలవెన్స్లు అవి ఇవి కలిపితే నెలకు డైరెక్ట్గా ప్రభుత్వమే 10 లక్షలు ఈయన పైన పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. అయినా కానీ ఇలా ఈ పొజిషన్లో వేరే వాళ్ళు తీసుకుంటే బాగుంటాయి కదా, తీసుకోకుండా ఈయనే కంటిన్యూ చేస్తూ ఆ స్ట్రెచర్ మీద ఉన్నాడా మరి ఎట్లున్నాడో తెలియదు కానీ ఎట్లా వస్తుందో తెలియదు కానీ పెరాలసిస్ ఉన్నట్టు నడవలేడు, మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని కూడా ఇంత పెద్ద సంస్థకు చేసిండు అంటే ఇంకా ఎండిఏ కొనసాగిస్తుంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దీనిలో ప్రధానంగా స్కామ్ ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనం చూస్తే ఎవరైతే ఒకవేళ ₹1,00,000 రుణాలు కనుక ఒక మహిళకి ఇచ్చి ఉంటే దీనిలో ₹2,000 ఏమో షేర్ క్యాపిటల్ అంటే 2% అన్నట్టు. షేర్ క్యాపిటల్ అయితే 2%. ఇది ఒకటి. ₹1,000 ఏమో ఇన్సూరెన్స్. సో దాదాపు ₹3,000 అవుతుంది ఈ అమౌంట్ కలిపి. సో ఈ ₹3,000 అవుతుంది. సో ఈ ₹3,000 కూడా తిరిగి చెల్లించాలి యాక్చువల్గా. దానిలో షేర్ క్యాపిటల్ ఏదైతే 2,000 ఉందో ఈ ₹2,000 ఖచ్చితంగా చెల్లించాలి. ఇలా దాదాపు 30 లక్షల మంది మహిళలకు రుణాలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. ఈ 30 లక్షల మంది రుణాలు ఇంటూ ₹2,000 మీరు వేసుకున్నా కానీ ఇది 600 కోట్లు అవుతుంది. దీని ఇంట్రెస్ట్ కలిపితే దాదాపు 800 కోట్ల దాకా అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవి కాకుండా శ్రీనిధిలో ఉన్నటువంటి CSR ఫండ్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇష్టారీతిన వాళ్ళకి తెలిసిన రాజకీయ నాయకులు క్విడ్ ప్రోకో రూపంలో దాదాపు 10 కోట్లు 20 కోట్లు ఇట్లా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎలాంటి అప్రూవల్స్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ కానీ లేకపోతే వివిధ రకాల దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక 10 కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏవి ఫాలో కాకుండానే కొన్ని ₹100 కోట్ల స్కామ్ చేసిండు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇవి కాకుండా ఇంకా చాలా రకాల స్కామ్లు ఉన్నాయి. చెప్పండి. ఒకటి మెంబర్ లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ చేస్తుంది. అవును, రీపేమెంట్ ఒక బల్క్ వివో ఒక 50,000 కానీ 60,000 కానీ వేసిన అనుకో, ఇప్పుడు SBI నుంచి SBIకి అకౌంట్, SBI బ్యాంక్ నుంచి SBIకి వేస్తేనే కరెక్ట్ అకౌంట్ వివోకి మ్యాచ్ అవుతుంది. అట్లా కాకుండా SBI నుంచి UBI కానీ తర్వాత APGB కానీ చేసినాం అనుకో, ఆ అమౌంట్ వివో ఐడి నాట్ నౌన్ లో పడిపోతుంది. ఆ వివో ఐడి నాట్ నౌన్ లో 2011 నుంచి ఇప్పటి వరకు కొన్ని 100 కోట్లు అట్లనే ఉన్నాయి. అవి ఈ మధ్యలో లాస్ట్ 3 years నుంచి మీ వీడియోలు ఇవన్నీ పేపర్లో న్యూస్ పేపర్లు వస్తే ఆ వెబ్సైట్ లో అది కనిపించకుండానే చేసేసి దగ్గర దానిలో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను పనిచేసినప్పుడే దానికి డాటా లేకుండా అవి ప్రతి ఇయర్ అట్లనే ఉండిపోతాయి. అది ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు దాని రిపోర్టు లేదు, NPA రిపోర్టు లేదు, ఏవి కూడా వెబ్సైట్ లో ఉంచడు. ఎంప్లాయీస్ శాలరీస్ వెబ్సైట్ లో ఉంచవు. వీళ్ళ బానిసలకేమో 1,00,000 2,00,000 3,00,000 జీతాలు పెంచుకుంటాడు. ప్రశ్నించేతోళ్ళను జాబుల నుంచి తీసేస్తాడు. అట్లా కాదు సార్, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, మన మహిళల్ని ఇట్లా డెవలప్ చేసుకోవాలని అంటే నువ్వు నాకు చెప్పేటోడు ఇంత పెద్దవాడు అయినావు అని చెప్పేసి ఉల్టా మన మీద క్వశ్చన్ చేయొద్దు. నేను ఎంతసేపు ఉన్నా భజన చేయాలి, భజన చేస్తే మంచోళ్ళని. ఇవి కూడా దగ్గర 100 కోట్లు ఉంటాయి. అవి కూడా దాని డాటా లేదు, పత్తా లేదు, ఏమి లేవు. ఇవి అడుగుతున్నందుకు మేమేదో కోపంగా ఉన్నామని మేమేదో అంటారు, చాలా మంది అట్లా అంటారు. మాకు ఎవరి మీద కోపం లేదు, సంస్థ బాగుండాలి, సంస్థ యొక్క లక్ష్యాలు మంచివి, పేద మహిళలను పేదరికంగా లేకుండా చేయాలి, కాకపోతే ఇంకా పేదరికంగా చేస్తారు ఇలాంటి వాళ్ళని పెట్టి. సో ఇది మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. దీనిపైన ఇన్ని వీడియోలు వచ్చినప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీ వేసారు కదా, దాన్ని పారదర్శకంగా ఒక సిట్టింగ్ జడ్జితోన ఎంక్వైరీ చేపించి సంస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది గాలికి వదిలేసి మైక్ దొరికినంబడే మేము ఊకదంపుడు మాటలు మాట్లాడుకుంటా మేము వాళ్ళకి యజమానులు చేసినాం, వీళ్ళకి యజమానులు చేసినాం, ఇప్పుడు మిమ్మల్ని యజమానులు చేస్తున్నాం, అసలే చక్కగా దిద్దలేదు, పైకి పోయి మేము కోటేశ్వర్లు చేస్తామంటే ఎట్లయితే. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే మంత్రి ఎవరైతే సీతకుండో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకి, మహిళలకు ముఖ్యంగా, మహిళల సొమ్ము అని అంటే ఎవరు ముందుకు రాదు, మహిళా సంఘాలలో అంత కొట్లాటలు గొడవలు అన్నీ ఉంటాయని దీనిపైన
ఈ తెలంగాణ సమాజం కూడా దృష్టి పెట్టాలి, మేధావులు కూడా దీన్ని స్పందించాలి. ఇన్ని రోజులైనా కూడా ఈ విషయంలో స్పందించలేదంటే దీని వెనకాల ఎంత మతలాభం ఉందో అర్థం చేసుకోండి. 1,00,00,000 మంది కోటీశ్వరులు చేయడము తర్వాత సంగతి, కానీ పేద మహిళల సొమ్ముకు మీరు భద్రత కల్పించండి. వాళ్ళు పెట్టుకున్న డిపాజిట్లు కానీ వాళ్ళు తీసుకున్న లోన్స్ కానీ మీరు ఒక పారదర్శక కల్పించండి. లేవలేనోని తీసుకొచ్చి పెట్టడం మూలంగా పేద మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. శ్రీనిధి మహిళల చేత ఏర్పడినది మహిళల పెన్నిధిగా కాకుండా ముసలోళ్ళ పెన్నిధిగా మారింది. ఈ మొత్తానికి కూడా కారణం ఏంటంటే ఒక పేద మహిళలకు ఉన్న కాబట్టి ఒక మహిళ ఐఏఎస్ని పెట్టాలని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎవరినైతే అన్యాయంగా అన్యక్రాంతంగా బయటికి తీసివేయబడకుండా గెంటేసిండో ఈ విద్యాసాగర్ రెడ్డి అనే సోకాల్డ్ ఈ విద్యాసాగర్ రెడ్డి వ్యక్తి. కాబట్టి ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జాబ్లోకి తీసుకోవాలి. తర్వాత రిక్రూట్మెంట్ కూడా కొనసాగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, మేము నల్లమల్ల పులి అంటే మీరు నల్లమల్ల బిడ్డలమే చెప్పినాం. రేవంత్ అన్న మీరు చదివిన కాలేజీలో నేను చదువుకున్నా, మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే వచ్చారో నేను అదే డిస్టిక్ నుంచి వచ్చినా కాబట్టి మీకు మీరు 10 ఏళ్ళు ఉండాలనుకుంటారు కాబట్టి మీరు 10 ఏళ్ళు అని ఉండండి, 100 ఏళ్ళు అని ఉండండి. కానీ ఈ దొంగను తీసేస్తే మీరు 10 ఏళ్ళు కాబట్టి 100 ఏళ్ళు ఉంటారు. ఇలాంటి దొంగలను పెట్టుకుంటే మీరు 3 ఏళ్ళు కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రాదు. రేపు పొద్దున మేము ఖచ్చితంగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మేము ఖచ్చితంగా దీనిపైన మహిళలు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటేయద్దని కూడా మేము నిష్పక్షపాతంగా ప్రచారం చేస్తాం, ఇంటింటికి తిరుగుతాము. దీన్ని తీసి ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేసి జీవో 523 ఎంక్వైరీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఈ విద్యాసాగర్ రెడ్డి శేష జీవితం అంతా జైల్లో గడిపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ పేద మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని నేను సముఖంగా వివరిస్తున్నా. సో ఇది మిత్రులారా, సో స్త్రీనిధి అనేటువంటి సంస్థకు దాదాపు 70 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు ఆయన వాస్తవంగా 65 సంవత్సరాలు దాటితేనే రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు జనరల్గా. కానీ ఇంకా 2011 నుంచి ఇప్పటి వరకు కూడా అదే పొజిషన్లో కంటిన్యూ చేసుకుంటూ దాదాపు లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఈరోజు 1000 కోట్లకు పైగా స్కామ్ చేసినటువంటి విద్యాసాగర్ రెడ్డి వెనకాల ఈరోజు ఎంత పెద్ద వ్యక్తులరో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ సోదరుడు ఎవరో ఆర్టీఐ కమిషనర్ ఉందని చెప్పేసి సీఎంకి దగ్గర చెప్పేసి ఆయన అండ చూసుకునే ఇంకా ఎగురుతున్నాడు. గతంలో కేసీఆర్ హయాంలో కూడా 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పుడు అదే స్కామ్ మళ్ళీ కొనసాగుతా ఉంది. దీని వెనకాల చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్ అని చెప్పి తెలుస్తా ఉంది. ఈరోజు ఆర్టీఐ వేస్తే కూడా వివరాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన ఆర్టీఐ కమిషనర్ కూడా నా సోదరుడే కదా అని అందుకే వివరాలు ఇస్తలేము అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతా ఉన్నాయి. సో ఈ విధంగా గతంలో కేసీఆర్ హయాంలో ఇదే స్కామ్ జరిగింది, అదే స్కామ్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. దీని కన్సర్న్ మంత్రి ఎవరైతే ఉన్నారో సీతక్క ఈరోజు మీరు ఎంక్వైరీ కమిషన్గా ఆల్రెడీ 523 జీవో రావడం జరిగింది. దానిపైన మీరు ఎలాంటి ఆ ఎంక్వైరీ కమిషన్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఎంక్వైరీ ఎక్కడికి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే విద్యాసాగర్ రెడ్డి ఇచ్చేటువంటి కమిషన్లు దందాలకు ఏవైతే అలవాటు పడి ఆ యొక్క జీవోని ఏమైనా పక్కన పెట్టిరా? ఇది చాలా స్పష్టంగా మీరు చెప్పాలి. ఎందుకంటే సీతక్క మీరు ఇంత అక్రమాలు జరుగుతున్నాయి ఆ విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా అదే వ్యక్తిని కంటిన్యూ చేస్తున్నారంటే ఖచ్చితంగా విద్యాసాగర్ రెడ్డి నుంచి మీకు భారీగా ముడుపులు అందుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 1000 కోట్ల స్కామ్ పైన కానీ లేదంటే విద్యాసాగర్ రెడ్డి ఇచ్చేటువంటి ముడుపులు ఏవైతే సీతకి ఇచ్చినాయో వీటిపైన కూడా మీరు ఎంక్వైరీ చేస్తే చాలా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దయచేసి ఎవరైతే వీళ్ళు 400 మందికి పైగా ఈ స్త్రీనిధిలో పనిచేసే ఉద్యోగులు కూడా అక్రమంగా తీసివేసినటువంటి విద్యాసాగర్ రెడ్డి పైన 1000 కోట్ల స్కామ్ చేసిన ఏ వ్యక్తి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా కూడా 70 సంవత్సరాలు దాటినా కూడా అదే పొజిషన్లో ఉండి చాలా మంది అర్హులకు కూడా అందకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తిని వెంటనే ఇమీడియట్గా ఆయన తీసివేసి ఆయన పైన ఎంక్వైరీ కమిషన్ వేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కాలేజ్ టీవీ తరఫున పక్షాన మేము కోరుతా ఉన్నాం. సో ఆ దిశగా మీ చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి స్త్రీలో జరుగుతున్నటువంటి 1000 కోట్ల కుంభకోణం, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపైన రాము తోటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.